హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి అనాలిసిస్ వీడియోలో నేను నేర్పించబోయే టాపిక్ వచ్చేసి సీజన్ 7 థర్డ్ వీడియో వచ్చేసి ట్రెండ్ లైన్. చాలా మంది దీన్ని అప్పర్ ట్రెండ్ లైన్ అంటారు, చాలా మంది దీన్ని లోవర్ ట్రెండ్ లైన్ కూడా అంటారండి. బట్ నేను దీన్ని ఎప్పుడైనా లోవర్ ట్రెండ్ లైనే అంటాను. ఓకే, బికాస్ ఐసిటి కాన్సెప్ట్ చూసుకున్నా, ఇన్నర్ సర్కిల్ కాన్సెప్ట్ చూసుకున్నా, ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చూసుకున్నా, దీన్ని మనము లోవర్ ట్రెండ్ లైన్ అంటాము. మార్కెట్ లో అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్ అనేవి ఉండవు. ఓన్లీ ట్రెండ్ లైన్స్ అనేవి ఉంటాయి. ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ ఉంటది, ఓకేనా. బట్ నేనేం చేశాను అంటే ఆ కాన్సెప్ట్ ని ఈజీ వేలో దాన్ని క్రియేట్ చేసి దాన్ని నేను యాజ్ ఏ అప్పర్, యాజ్ ఏ లోవర్ అని నేను పెట్టాను. అప్పర్ ట్రెండ్ 2 టైప్స్ లో డ్రా చేయొచ్చు, లోవర్ ట్రెండ్ కూడా 2 టైప్స్ లో డ్రా చేయొచ్చు అకార్డింగ్ టు ఐసిటి అండ్ ఎస్ఎంసి కాన్సెప్ట్ అండి, ఓకేనా. సో నేను ఈ రెండు కాన్సెప్ట్స్ డిఫరెంట్ వేలో నేర్పించట్లేదు, రెండు మిక్స్ చేసి మనం ఒక వేలో మార్కెట్ నేర్చుకోవాలి కాబట్టి ఈజియెస్ట్ వేలో నేను దీని గురించి నేర్పిస్తున్నాను మీ అందరికి, ఓకేనా అండి. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి లోవర్ ట్రెండ్ లైన్ విత్ సప్లై అండ్ డిమాండ్. ఓకే, లోవర్ ట్రెండ్ లైన్ లో ఎప్పుడైనా కానివ్వండి సప్లైయే 99.99% వర్క్ అవుతుంది. డిమాండ్ అనేది కంటిన్యూ ఎప్పుడు కాదు లోవర్ ట్రెండ్ లైన్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా అండి. అండ్ లోవర్ ట్రెండ్ లైన్ గురించి ఆల్రెడీ నేను పీడిఎఫ్స్ క్రియేట్ చేసి పెట్టాను, చూపిస్తాను మీకు. లోవర్ ట్రెండ్ లైన్, ఓకే. ఇది వచ్చేసి లోవర్ ట్రెండ్ లైన్ మనం ఎలా మార్క్ చేసుకోవాలి, ఆర్డర్ బ్లాక్స్ జరిగితే మనకు సెల్లింగ్ ఎలా జరుగుతుంది, ఆర్డర్ బ్లాక్ జరగకుండా డైరెక్ట్ రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ లో సెల్లింగ్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది, విత్ ఈఎంఏ క్రాస్ ఓవర్ కూడా మనకు ఎలా సపోర్ట్ దొరుకుతుంది అన్నట్టు ప్రీవియస్ నేను మన సీజన్ 1 లో నేర్పించాను. ఓకే, సీజన్ 1 లో. దాని తర్వాత సీజన్ 2 లో కూడా నేర్పించాను, సీజన్ 3 లో దీన్ని నేను డిస్కంటిన్యూ చేశాను బికాస్ టాపిక్ లేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ టాపిక్ వచ్చింది సప్లై అండ్ డిమాండ్ లో కాబట్టి 7 సీజన్స్ లో, అందుకే నేను దీని గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా అండి. అండ్ ప్రీవియస్ సీజన్ 1 చూద్దాం మనం, సీజన్ 1 పీడిఎఫ్ లో చూద్దాము. ఇక్కడ కూడా నేను దీని గురించి మాట్లాడాను. ఐ థింక్ సీజన్ 1 కాదనుకుంటా, దీంట్లో ఈఎంఐ గురించి మాట్లాడాను. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఓన్లీ లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి, మార్కింగ్ ఎలా చేసుకోవాలి అన్నట్టే సీజన్ 1 లో చెప్పాను. దాని తర్వాత సీజన్ 2 లో కంప్లీట్ ఒక టాపిక్ గురించి కంప్లీట్ పీడిఎఫ్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. మన ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, నేను ఏం ఛార్జ్ చేయను. అండ్ పీడిఎఫ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ఏ ఛార్జ్ అనేది చేయట్లేదు. చాలా మంది నా పేరు మీద మోసం చేస్తున్నారు, ఆ పైసలు తీసుకుంటున్నారు. సో మీరు నాతో మాట్లాడేంత వరకు పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 8919355609, ఈ నెంబర్ కి మాత్రమే వాట్సాప్ చేయాలి. ఈ నెంబర్ తప్ప వేరే నెంబర్ నా దగ్గర లేదండి. మీరు వీడియో కాల్ చేసి కూడా నాతో మాట్లాడవచ్చు, నేను పికప్ చేస్తాను, ఓకేనా అండి. ఇఫ్ బిజీ ఉంటే నేను కాల్ బ్యాక్ తర్వాత చేస్తాను, ఓకేనా. అండ్ పీడిఎఫ్స్ కావాలి అంటే హాయ్ అన్న పీడిఎఫ్స్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టండి, కామెంట్ కూడా పెట్టండి, ఓకేనా అండి. ఇవన్నీ తీసేస్తాను నేను. ఇప్పుడు మీ అందరికి తెలిసిందే, ఎవరైనా నా సీజన్ 1 సీజన్ 2 చూసి ఉంటే ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అది నేను నేర్పించాను. బట్ ఇంకోసారి ఇవాళ మళ్ళీ నేను నేర్పిస్తానండి, ఓకేనా. ట్రెండ్ లైన్ అనేది ఒక లో దగ్గరికి వెళ్ళి ఫామ్ అవుతుందండి, ఆ లో ఏదైనా కానివ్వండి, ఓకే. బట్ ఎవ్రీ లో పాయింట్ వి హ్యావ్ ఏ సమ్ క్యాండిల్స్. ఆ సమ్ క్యాండిల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రెడ్ క్యాండిల్, దాని తర్వాత సెకండ్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. ఇలా మనకు కొన్ని క్యాండిల్స్ ఉంటాయి, ఓకే. ఈ 2 క్యాండిల్స్ మీరు ఇక్కడ చూడండి. ఈ లో పాయింట్ దగ్గర చూడండి రెడ్ పక్కన గ్రీన్, మళ్ళీ ఈ లో పాయింట్ దగ్గర చూడండి రెడ్ పక్కన గ్రీన్. బట్ ఇది లోవెస్ట్ లో కాబట్టి మనకు ఇది కాదు. ఎవ్రీ లో పాయింట్ దగ్గర మనకు ఒక క్యాండిల్ అనేది ఉంటది, ఓకేనా. సో రెడ్ గ్రీన్ అనేది ఎవ్రీ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఇట్స్ ఎ కామన్ క్యాండిల్స్, ఓకే. మార్కెట్ లో ఒక లోవర్ లో దొరికింది, ఓకేనా. మీరు ఇక్కడ చూడండి, పీడిఎఫ్ లో కూడా దీని గురించి నేను క్లారిటీగా చెప్పాను. లోవర్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది, లోవర్ ట్రెండ్ లైన్ క్లారిటీగా చెప్పాను. లోవర్ లో పాయింట్ ఉంటది, దాని తర్వాత హయ్యర్ లో, హైయే లోవర్ హై కూడా అనొచ్చు మనం, హయ్యర్ లో, ఓకే. హయ్యర్ లో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు
ఈ 2 పాయింట్స్ అనేవి ఒక రేంజ్‌లో ఉన్నప్పుడు ఓకే. ఒక రేంజ్‌లో ఉన్నప్పుడు డ్రాయింగ్ అండ్ మార్కింగ్ అనేది రెడ్ క్యాండిల్ మిడిల్ టు మళ్ళీ సెకండ్ రెడ్ క్యాండిల్ మిడిల్ వరకు ఉండాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది. ఇలా ఉండాలి. సో, ఇలా ఫార్మ్ అయ్యేదే ఒక బాటమ్ లెవెల్‌లో లోవర్ ట్రెండ్ లైన్. దీన్ని వేరే కాన్సెప్ట్స్‌లో అప్పర్ ట్రెండ్ లైన్ గూడా అంటారు. ఓకేనా? బట్ మనమైతే మన కాన్సెప్ట్‌లో దీన్ని లోవర్ ట్రెండ్ లైన్ అంటామండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇలా లోవర్ ట్రెండ్ లైన్ జరిగినప్పుడు లోవర్ ట్రెండ్ లైన్ అనేది దేనికి సపోర్ట్ చేస్తది? డౌన్ ఫాల్‌కి, బ్రేక్ డౌన్‌కి అండ్ బేరిష్ మార్కెట్‌లో ఇది మనకు వర్కౌట్ అవుతది. ఇలా వర్కౌట్ అయినప్పుడు ఇది మనకు కొన్ని సపోర్ట్ లెవెల్స్ చూపిస్తది. మల్టిపుల్ డిమాండ్ లెవెల్స్ చూపించిన తర్వాత అంటే ట్రెండ్ లైన్ డిమాండ్ లెవెల్స్ కొన్ని చూపించిన తర్వాత ఓకే. ఇదొచ్చేసి ఒక డిమాండ్ లెవెల్ అంటే బయింగ్ లెవెల్. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఇది ఎక్కడైనా మళ్ళీ సపోర్ట్ తీసుకొనివ్వండి. ఇట్స్ ఏ డిమాండ్ లెవెల్. బట్ మనం వచ్చేసి ఎలా డ్రాయింగ్ చేసుకుంటాము అంటే ఫస్ట్ లోవర్‌లో, సెకండ్ హయ్యర్‌లో. ఇవి రెండే మనం మార్క్ చేసుకుంటాం. వేరేవి మనం మార్కింగ్ అనేవి చేయమండి. ఓకేనా? దీని తర్వాత థర్డ్ వచ్చినా, ఫోర్త్ వచ్చినా, ఫిఫ్త్ హైయర్‌లో ఎన్నొచ్చినా కానీ మనం మార్కింగ్ చేసుకోవద్దు. ఓన్లీ మనం ఫస్ట్ అండ్ సెకండ్‌కే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి ట్రెండ్ లైన్‌లో. ఓకేనా? ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన తర్వాత మల్టిపుల్ డిమాండ్స్ అనేవి ఒక్కసారి బ్రేక్ అవుతది. ఆ బ్రేకింగ్ అనేది ఎలా ఉంటది అంటే ఐదర్ ఈ ట్రెండ్ లైన్ లెవెల్ సాలిడ్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన సాలిడ్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన డిమాండ్ అనేది లెవెల్ బ్రేక్ అయిపోయింది అన్నట్టు మీనింగ్. సో ఈ ఒక్క రెడ్ క్యాండిల్ తోనే బ్రేక్ అయితే బ్రదర్ ఫాల్ అయిపోతుంది అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ సప్లై రావాలి అంటే ఇక్కడ సప్లై పాయింట్ రావాలి అంటే పక్కన ఎక్కడైనా ఒక బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, బికాస్ బోత్ ఆర్ సప్లై పాయింట్స్. ఆ సప్లైస్ కి ఈ సప్లై సపోర్ట్ ఇచ్చి ట్రెండ్ లైన్ లెవెల్ బ్రేక్ అవుతేనే సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్న సప్లై అనేది కరెంట్ సప్లై అనేది యాక్టివ్ అయింది అన్నట్టు. పక్కన బ్రేక్ డౌన్ లెవెల్స్ లేకున్నా ఆర్డర్ బ్లాక్ ఉన్న కరెంట్ సప్లై లెవెల్ బ్రేక్ అవుతుందని మార్కెట్ లో ఫాల్ అనేది జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటది అంటే చాలా మందికి తెలియదు, నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా చూడండి. See, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లో పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక లో పాయింట్ ఉంది. ఆల్రెడీ ఒక లో పాయింట్ అనేది ఇక్కడ కూడా ఉంది. ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మార్కింగ్ ఇలా చేసుకోవాలా, లేకపోతే మనం మార్కింగ్ ఇలా చేసుకోవాలా? ఇప్పుడు ఇది 1 అండ్ ఇది 2. ఇది 1, ఇది 1 అండ్ ఇది 2. ఇప్పుడు ఈ రెండిట్లో కరెక్ట్ మార్కింగ్ ఏది? చాలా మంది ఇలా వచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, మీ క్లారిటీకి నేను చెప్తాను ఇక్కడ. దీని లోపల మార్కెట్‌లో ఒక లో ఇచ్చిన తర్వాత కంటిన్యూయేషన్ ఆఫ్ బయింగ్ అనేది లేదు. సెకండ్ డే వచ్చేసింది పొజిషన్ ఇక్కడ. సెకండ్ డే వచ్చేసింది. సో, ఫస్ట్ వన్ అనేది రాంగ్. సెకండ్ వన్ అనేది రైట్. ఎందుకు సెకండ్ వన్ రైట్ బ్రదర్ అంటే కంటిన్యూయేషన్ ఉంది కాబట్టి. కంటిన్యూయేషన్ లేకపోతే మార్కెట్ లో ఆ పాయింట్ ఎలా మూవ్ అయిందో ఎవరు చెప్పలేరు కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ ఒక ఇలా ట్రెండ్ లైన్ అనేది మారింది. ఓకే, మిడిల్ పాయింట్ అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవుతే మళ్ళీ ఇదే పాయింట్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే బయింగ్. ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి మనకు ఇక్కడ ప్రీవియస్ సప్లైకి మళ్ళీ సప్లై దొరికింది. ఇక్కడ రీటెస్ట్ జరగకపోయినా కంటిన్యూస్ సెల్లింగ్ అనేది ఉంటది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ టాపిక్ మీరు చెప్పారా అంటే సెకండ్ పీడిఎఫ్ లో, సారీ ఐ థింక్ ఇది ఫస్ట్ పీడిఎఫ్. ఇక్కడ ఈ సెకండ్ పీడిఎఫ్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతే ఎలా ఉంటది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అవుతే ఎలా ఉంటది, ఇది కూడా నేను నేర్పించానండి. ఈ టాపిక్ కూడా నేను కవర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్న ఇట్స్ ఏ లో పాయింట్. ఇది ప్రీవియస్ డే
ఇది వచ్చేసి 19th మార్చ్. ఓకే, ఇది వచ్చేసి 19th మార్చ్, ఇది వచ్చేసి 20 మార్చ్. బ్రదర్, ఇక్కడైతే మీరు గ్యాప్ అప్ అయ్యింది అని వదిలేశారు, బట్ ఇక్కడ మీరు మార్కింగ్ చేస్తున్నారు అన్నట్టు కూడా డౌట్ ఉంటది కదా. మార్కింగ్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పాలి అంటే, ఇక్కడ సెకండ్ డే కంటిన్యూయేషన్ జరిగింది, అంటే ప్రీవియస్ లెవెల్ పాయింట్స్ ని కంటిన్యూ చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ గ్యాప్ అప్స్ లేదు, గ్యాప్ డౌన్స్ లేదు, ప్రీవియస్ పక్కనే ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ మొత్తం ఈ మూవ్మెంట్ ని కవర్ చేసింది. దట్స్ వై ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ వ్యాలిడ్. అండ్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర మీకు ఆర్డర్ బ్లాక్ కరెంట్ సప్లై అనేది ఉంది. ఆర్డర్ బ్లాక్ కరెంట్ సప్లై అనేది క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఏమంటారు ట్రెండ్ లైన్, బట్ ఎవ్రీ టైం డిమాండ్ ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ కి టచ్ అవుతూ ఇక్కడ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఓకే, సో మీరు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక లో పాయింట్ ఉంది, ఇక్కడ లో పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక లో పాయింట్ ఉంది. బ్రదర్, ఈ లో పాయింట్ కి లో పాయింట్ వర్క్ అవుతుందా అంటే వర్క్ కాదు. ఎందుకు కాదు? మీకు ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను, గ్యాప్ అప్ ఉంది కాబట్టి ఇది వర్క్ కాదు. అండ్ ఒక లో పాయింట్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇంకో లో పాయింట్ ఇక్కడ ఉంది. ఈ లో పాయింట్ దగ్గర నుంచి ఈ లో పాయింట్ కి మనం కవర్ చేసుకుంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. దట్స్ వై సెకండ్ డే కంప్లీట్ గా మనకు సెల్లింగ్ అనేది కనిపించింది. సో ఇలా మీరు సప్లై పాయింట్స్ అనేవి పక్కాగా చూసుకుంటే ట్రెండ్ లైన్స్ దగ్గర ఇమీడియట్ మీకు డిసిజన్ మేకింగ్ అనేది దొరుకుతుందండి. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే గ్రూప్స్ గురించి కూడా మీరు నాకు కాల్ చేయొచ్చండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.